ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ దేవుని కృప మన పక్షాన అధికంగా ఉంది. ఈ రోజు కూడా దేవుడు తన కృపను మన మీద ఉంచి మనందరినీ కూడా తన వాక్కు ద్వారా ఆయన మనలను దర్శించబోతూ ఉన్నాడు. చూడండి, యెషయా 45వ అధ్యాయము 3వ వచనము, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు భయపడొద్దు, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను నేనే, కాబట్టి మరుగైన ధనమును మరలా నీకు తిరిగిస్తాను అన్నాడు. చూడండి, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనముని నీకు ఇస్తాను అన్నాడు. చూడండి, గతించిన కాలం అంతా కూడా ఏ రుణ సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావో, నువ్వు ఏ ఆర్థిక సమస్యల చేత నలగొట్టబడుతున్నావో, అయితే దేవుని వాక్యం అంటుంది, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఈ లోటు బడ్జెట్లో లేకపోతే ఈ లోటుపాట్లో నేను నిన్ను విడిచిపెట్టేటి దేవుణ్ణు కాదు అంటున్నాడు. చూడండి, మన వ్యక్తిగత జీవితాల్లో మనం మంచి భక్తి చేయడానికైనా, మన జీవితం కొద్ది ముందు కొనసాగడానికైనా సరే, మనకి ఆర్థికంగా మనం ఎంత బాగుంటామో మన హృదయం అంత తేలిగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అధికమయ్యే కొద్దీ కూడా మన ధ్యాస అంతా ప్రార్థన నుంచి కానీ, వాక్యం మీద నుంచి కానీ తొలగిపోయి కొన్ని సందర్భాలు ఆర్థిక ఇబ్బందులను బట్టి అవిశ్వాసులుగా తయారవుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయము, నిజమే, గతించిన దినాల్లో నువ్వు ఆర్థికంగా నువ్వు బలహీనపడిన విషయము నిజమే, ఆర్థికంగా నువ్వు ఇబ్బందులు పడుతున్న విషయము నిజమే. అయితే ఈరోజు ప్రభువు అంటున్నాడు, భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, కాబట్టి నేను నీకేం చేస్తాను, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరిగిన ధనమును నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి నువ్వేం భయపడొద్దు, చింతించొద్దు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఈ ఉదయము ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నీ పక్షాన నెరవేరుస్తాడు. నీ కోసం ఆకాశ తూములను తెరిచి విస్తారమైన సమృద్ధిని దేవుని ఖచ్చితంగా ఈ ఉదయము ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాలు ఒక పండగ వాతావరణం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నావు. నేను సంతృప్తిగా సమృద్ధిగా నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నువ్వు సమృద్ధిలోనికి రాబోతున్నావు. నీ కుటుంబము బ్లెస్ అవ్వబోతుంది, నీ కుటుంబ సమృద్ధిలోనికి రాబోతుంది. నా దేవుని పక్షాన గొప్ప ఫలాభివృద్ధిని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది రుణ సమస్యల చేత కొట్టబడుతున్నారు, ఎంతమంది రుణ సమస్యల చేత నలిగిపోతున్నారు, వాళ్ళందరికీ నాయన ప్రభువా నీ గొప్ప ధననిధికి ద్వారాలు తెరవబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.